అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదైతే సారీ ఫాల్ అండి. సారీకి ఫాల్లో వచ్చే అట్ట ముక్క ఉంటుంది కదా, దాంతో అయితే మనం కట్ వర్క్ అయితే కట్ చేసుకుందామండి. అంటే ఇలా ఒక్కసారి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా నా కట్ వర్క్ అనేది ప్రతిసారికి ఆపు దాంతో కాకుండా ఇలా ఒక్కసారి కట్ చేసుకుంటే ఈజీగా కట్ వర్క్ అయితే కట్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక పావు ఇంచుకు ఇలా లైన్ మార్కింగ్ అయితే చేసుకోండి అట్ట పైన. చేసుకున్న తర్వాత మీరు కట్ వర్క్ కోసం పైన 3/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఉండేలాగా చూసుకోండి. నేనైతే 1/2 ఇంచుకు మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ 1/2 ఇంచులోనే మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక క్యాప్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మనం ముందుగా వేసుకున్న 1/2 ఇంచు లైన్కు పైన పెట్టిన 1/2 ఇంచు లైన్ మధ్యలో క్యాప్ ఉండేలాగా చూసుకొని మనం ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా ప్రతిసారి అంతే. ఈ లైన్కు ఈ రౌండ్ షేప్ వచ్చిన కట్ వర్క్కు టచ్ అయ్యేలాగా చూసుకుంటూ పైన లైన్కు టచ్ అయ్యేలాగా చూసుకోవాలి క్యాప్ అనేది. ఇలా టచ్ అయ్యేటట్టు చూసుకొని మనం రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా మనకు ఎంత పొడవు ఉంటే అంత పొడవుతోటి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి. కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా మనం ఎంత రౌండ్గా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. మనం కొంచెం తొందరపడి ఆగమాగం కట్ చేసుకున్నా మనకు రౌండ్ షేప్ అనేది రాదు. అందుకే నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా అన్నిటినీ కట్ చేయండి, ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనకేంటి అంటే క్లాత్ పైన పెట్టినప్పుడు కూడా అంతే రౌండ్గా మన కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి. చాలా యూజ్ఫుల్ వీడియో అండి. చూడండి ఎంత ఈజీగా మనము ఈ చిన్న అట్ట ముక్క పైనే కట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అయితే ఈ కట్ చేసుకున్న దాన్ని క్లాత్ పైన పెట్టి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఇలా ఒకటి మనం ఏదైనా హ్యాండ్స్కి కానీ లేకుంటే నడుముకి కానీ వేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా వేసుకోవచ్చో చూడండి. ముందుగా ఇలా 1/2 ఇంచు అయితే లైన్ వేసుకోవాలండి, మనం దేనికి కట్ వర్క్ పెట్టాలి అనుకున్నా కూడా. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోండి. ఇప్పుడు అది ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. చూసారా ఇలా మొత్తం మార్కింగ్ చేసుకొని మళ్ళీ మనకి ఎక్కడైతే ఇంకా తక్కువగా ఉందో మళ్ళీ అక్కడి నుంచి సేమ్ దానికి అటాచ్ అయ్యేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. అలా మనకు ఎంత కావాలి అనుకుంటే అన్ని కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది. ఇలా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ప్రతిసారి కట్ వర్క్ వచ్చినప్పుడు ఈజీగా మనం కట్ చేసి స్టిచ్ చేసుకోగలమండి. చూసారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.